విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామగోవిందం దదివాహనం అని విష్ణు భగవానుని 10 పేర్లు జపిస్తే సర్వశుభాలు కలుగుతాయని బ్రహ్మ వైవర్త పురాణంలో విష్ణునామ మహిమ విశేషంగా పేర్కొనబడింది. అలాంటి తన నామాలకే ఎంతో మహిమ ఉన్న శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడం కోసం పలు యుగాలుగా 10 అవతారాలు అవతరించి నిర్విఘ్నంగా తన యుగధర్మాన్ని నిర్వహించాడు. ఆ స్వామి నిజావతారమూర్తికి సంబంధించిన ఆలయాలు అత్యంత అరుదైనవి, ఎంతో అద్భుతమైనవి. అలాంటి అరుదైన ఆలయాలలో శ్రీ సింగరభట్టు మహాముని చేత ఆవిష్కరించబడిన అత్యంత అరుదైన ఆలయం అనంతపురం జిల్లా తాడపత్రికి సమీపాన పెద్దపప్పూరులో వెలసిన శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి ఆలయం. త్రేతాయుగం నాటి పురాణ గాథతో ముడిపడి ఉన్న ఈ ఆలయం మహిమాన్వితాలకు నెలవుగా విరాజిల్లుతోంది. పినాకినీ నది ప్రవాహ ప్రాంతాన ఈ కోవెల నెలకొని ఉంది. 1857లో తురుస్కుల దండయాత్రలలో శ్రీ సింగరభట్టు మహాముని ప్రతిష్ఠించిన నారాయణమూర్తి విగ్రహం ధ్వంసం కావడంతో తిరిగి 2వ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. పామిడి వంశస్థుల ఆధ్వర్యంలో నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ నేడు దినదిన ప్రవర్తమానమై వెలుగొందుతూ వస్తోంది. ఈ ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వామివారి కృపకు పాత్రులు కన్నంటూ ప్రవేశ ద్వారం ఒకటి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నట్టు కనిపిస్తుంది. ఆ ప్రవేశ ద్వారం దాటి ప్రశాంతమైన ఆలయ లోగిలిలోకి ప్రవేశిస్తారు భక్తులు. ఈ లోగిలి సుందర ప్రకృతిలో వృక్ష సంపద సముదాయంతో ధ్యాననిష్టకు అనుకూలంగా మిక్కిలి శాంతిని చిత్తశాంతిని సముదాయించేదిగా అలరారుతూ ఉంటుంది. ఒకవైపు పర్వతాల వంపు సొంపులు, మరోవైపు పక్షుల కిలకిల రావాలు భక్తుల మదిలో ఓ చెరగని ముద్ర వేస్తాయి. అన్ని ఆలయాల మల్లే కాకుండా ఈ ధామం రావి చెట్టు నీడలో ఆరుబయట శ్రీ నారాయణ స్వామి కొలువు తీరి ఉండడం విశేషం. పినాకినీ నది నైరుతి దిశ నుండి ఈశాన్య దిశగా నిలబడి ఈ ధామంలోని రావి వృక్షాన్ని చూస్తే వామనుడు గొడుగు పట్టుకుని నిల్చున్న రీతిగా కనిపిస్తుండడం ఇక్కడ అద్భుతంగా చెప్తారు. స్వామి నారాయణ బంగారు వాకిలి భక్తుల కదిలో గిలి నీ కొలువే కద స్వామి నారాయణ. గోవిందా నీ స్మరణ చేయగా వేగంగా నీ కరుణ చూపేవా. గోవిందా నీ స్మరణ చేయగా వేగంగా శుభకర బ్రహ్మాండ నాయక బంగారు వాకిలి భక్తుల కదిలో గిలి నీ కొలువే కద స్వామి నారాయణ.
శుభకర బ్రహ్మాండ నాయక బంగారు వాకిలి భక్తుల కదిలోగిలి నీ కొలువే కద స్వామి నారాయణ. యుగమున అతిథి కాదు స్వామి నువ్వు ఈ భువికి విడిది కాదు నీ అడుగు అవనిపై ఓ అవతారం అవనిపై ఓ అవతారం అశ్వత్థాన వెలసితివి నారాయణ స్వామిగా అందరినీ కరుణించే సర్వాంతర్యామిగా సర్వాంతర్యామిగా గోవిందా నీ స్మరణ చేయగా వేగంగా చూపేవా గోవిందా నీ స్మరణ చేయగా వేగంగా నీ కరుణ చూపేవా శ్రీకర శుభకర బ్రహ్మాండ నాయక బంగారు వాకిలి భక్తుల కదిలోగిలి నీ కొలువే కద స్వామి నారాయణ. అశ్వత్థనాథుడ నిను మరువబోమయా ఆద మరువబోమయా మేల్కొలుపి నిన్ను మేము కొలిచెదమయ్యా సేవ చేసెదమయ్యా కరుణించిన నీవే మురిపించిన నీవే కరుణించిన నీవే మురిపించిన నీవే ఆబాల గోపాలమిల అలరించిన నీవే అలరించవదేవా అశ్వత్థనాథుడా తరించెము తండ్రి నారాయణ స్వామి. అశ్వత్థనాథుడ నిను మరువబోమయా ఆద మరువబోమయా మేల్కొలుపి నిన్ను మేము కొలిచెదమయ్యా సేవ చేసెదమయ్యా కరుణించిన నీవే మురిపించిన నీవే కరుణించిన నీవే మురిపించిన నీవే ఆబాల గోపాలమిల అలరించిన నీవే అలరించవదేవా అశ్వత్థనాథుడా తరించెము తండ్రి నారాయణ స్వామి అలరించవదేవా అశ్వత్థనాథుడా తరించెము తండ్రి నారాయణ స్వామి. జన్మకు పుణ్యము నయనానందము ముచ్చట గొలిపేటి నీ అలంకారము ఉషస్సులా వెలిగేటి పురుషోత్తమ దేవ తపస్సును చేసిన ఈ భాగ్యము కలుగునా పాపహరణము పావన భరితము
నీ పాద సేవలు సఫలీకృతమయ్యా. ఉషస్సుల వెలిగేటి పురుషోత్తమ దేవా, తపస్సును చేసిన ఈ భాగ్యము కలుగునా. అలరించవ దేవా అశ్వత్థనాథుడా, తరించెము తండ్రి నారాయణ స్వామి. అలరించవ దేవా అశ్వత్థనాథుడా, తరించెము తండ్రి నారాయణ స్వామి. కలిలో వైకుంఠము అశ్వత్థామములే, తీర్థస్థలిలో సత్యము విలసిల్లెనులే. అశ్వత్ పరివాహము మహాశ్రేష్ఠ పుణ్యస్థలం, పొంగుపాల నైవేద్యం నారాయణునికిది ఇష్టం. భక్తజన సందోహం నిత్యము నిను కొలిచే, చిరుదరహాసామము దయ చూడవా. అశ్వత్ పరివాహము మహాశ్రేష్ఠ పుణ్యస్థలం, పొంగుపాల నైవేద్యం నారాయణునికిది ఇష్టం. అలరించవ దేవా అశ్వత్థనాథుడా, తరించెము తండ్రి నారాయణ స్వామి. అలరించవ దేవా అశ్వత్థనాథుడా, తరించెము తండ్రి నారాయణ స్వామి. ఈ గర్భాలయ ప్రవేశ ద్వార ప్రాకారాదుల పై భాగాన శ్రీ మహావిష్ణువు శేషసేనుడై బ్రహ్మదేవుడు నాభియందుండగా అమ్మవారు పాదసేవలో నిమగ్నమై ఉన్న దృశ్యం భక్తులకు కనువిందు చేస్తుంది. శ్రీ సింగరభట్ మహాముని ఘోర తపస్సు చేసి నారాయణుణ్ణి ప్రసన్నం చేసుకున్న స్థలం శ్రీ అశ్వత్థ నారాయణ స్వామిని ప్రతిష్ఠ చేసిన ఈ ఆరుబయట గల గర్భాలయ వృక్షరాజమే. ఆరుబయట గల ఈ అశ్వత్థ వృక్ష నీడన శ్రీ అశ్వత్థ నారాయణ స్వామిగా కొలువై భక్తులను కటాక్షిస్తున్నాడు స్వామి. ఇక్కడికి దర్శనానికై వచ్చిన భక్తులు స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి చేతులు జోడించి మొక్కుతారు. అనంతరం స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. స్వామివారి సమీపాన ఈ అశ్వత్థ వృక్ష నీడయందే గణపతి, సుబ్రహ్మణ్య, అమ్మవారు, జంట నాగుల మూర్తులు నెలకొని ఉంటాయి. స్వామివారికి ఇచ్చిన హారతి గైకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఈ రావి చెట్టు మార్గము నుండి ఓ వైపు శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు. ఈ స్వామి సింధూరమయమై బ్రహ్మముడి ధరించి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ రావి వృక్షానికే మహిళామణులు తమ కోరికలు నెరవేరాలని మొక్కుకొని ముడుపులు కడుతుంటారు. కోరికలు నెరవేరగానే ఈ ముడుపును విడిపించి స్వామివారికి తమ మొక్కును చెల్లించుకుంటారు. ఈ రావి వృక్షం చుట్టూ 5 గాని 8 గాని 18 గాని 108 గాని ప్రదక్షిణలు చేస్తే ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే తప్పక నెరవేరుతుందని ఇక్కడి స్థల పురాణ కథనం. ఈ గర్భాలయానికి సమీపాన శ్రీ సీతారామాంజనేయ స్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. సదా స్వామివారి సేవలో అన్నట్టుగా హనుమంతుడు దాసానుదాసుడై ముకులిత హస్తాలతో స్వామివారికి అంజలి ఘటిస్తూ ఉంటాడు. ఈ మూర్తులకు కొద్ది దూరంలో నవగ్రహ మండపం నెలకొని ఉంటుంది. తమకు గ్రహబాధల నుండి విముక్తి ప్రసాదించాలంటూ ఇక్కడికి వచ్చిన భక్తులు భక్తితో వేడుకుంటూ ఈ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయానికి ఉపాలయంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ధర్మరాజు ఆదేశానుసారం స్వయంగా భీమసేనుడు ప్రతిష్ఠించిన లింగమని ఇక్కడి స్థల పురాణం. శ్రీ అశ్వత్థ నారాయణ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శన తదనంతరం సమీపాన గల ఉపాలయమైన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో ప్రధానంగా ఆలయ గర్భమూర్తి అయిన పరమేశ్వరుడు
పడమరకు అభిముఖంగా కొలువు తీరి ఉండడం విశేషం. ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ముందుగా ధ్వజస్తంభ దర్శనం కలుగుతుంది. గర్భాలయానికి ఎదురుగా 4 కాళ్ల మండపంలో శ్రీ నందీశ్వర స్వామి కొలువుదీరి ఉంటాడు. సువిశాలమైన ముఖమండపం వర్ణ శోభితమై ఈ ఆలయంలోకి అనువనువు ఆధ్యాత్మికత శోభతో శివ పారమ్యతతో అలరారుతుంది. శివం అంటేనే ఆనందం, సంతోషం. అలాంటి ఆనంద స్వరూపుడైన శ్రీ అశ్వత్థ నారాయణ స్వామిని దర్శించి భక్తులు సంతుష్టులవుతూ ఉంటారు. ఆ హరిహర స్వరూపుడైన శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి వారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రవేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రాగాదిరోషరహిత స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య శుభగం కరణాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతేస్తవనం శివస్య వ్యాసోక్తమష్టకమిదం పఠితా మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి.
भूतवेताळजुष्टाय महाभोगोपवीतिने भूतवेताळजुष्टाय महाभोगोपवीतिने भीमाट्टहासवक्त्राय कपर्दिस्थाणवे नमः नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटामकुटधारिणे पूषदन्तविनाशाय भगनेत्रहणे नमः भविष्यद्वृषचिह्नाय महाभूतपते नमः भविष्यत्त्रिपुरान्ताय तथान्धकविनाशिने कैलासवरवासाय करिकृत्तिनिवासिने विकराळोर्ध्वकेशाय भैरवाय नमो नमः विकराळोर्ध्वकेशाय भैरवाय नमो नमः अग्निज्वालाकराळाय शशिमौळिधृते नमः नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने।